మీరు ఎలాగో వెరైటీ కాబట్టి డిఫరెంట్ టాలెంట్స్ ఉన్నాయి మీలో. మిమ్మల్ని చూస్తుంటే నాకు కూడా నా జ్ఞాన పరిధిని వెలిగించి మీకు ఒక ప్రశ్న తీసుకొచ్చాను. ఒక ఆవిడ నీళ్లు పట్టుకుందాం అని చెప్పి పంపు దగ్గరికి వెళ్ళింది, బిందె పెట్టింది, పంపు కొట్టింది, నీళ్లు వస్తున్నాయి కానీ బిందులో పడట్లే. బిందె బోల్డా పెట్టేసింది, ఉల్టా పెట్టేసింది. బిందె ఉల్టా పెట్టిందా? ఒకసారి అడిగితే నీ హెయిర్ స్టైల్ చూపి. నాకు ఆల్మోస్ట్ అలాంటి హెయిర్ స్టైల్ చూసి అమ్మాయి అబ్బాయి డౌట్ వచ్చేది నాకు. మళ్ళీ ఒకసారి కాస వేస్తే అబ్బాయే లే అనుకున్నాను. ఇంత వెరైటీగా ఉంది కాబట్టి నీ హెయిర్ స్టైల్, నీ ఆన్సర్ కూడా రైట్ ఆన్సర్. ఇంకోటి అడుగుతా, ఒక నెమలి మొదటి రోజు ఒక గుడ్డు, రెండో రోజు 2 గుడ్లు, మూడో రోజు 3 గుడ్లు, 24వ రోజుకి మొత్తం ఎన్ని గుడ్లు అవుతాయి? 24 రోజు 24 పెడుతున్నామ్మా, నాకు తెలుసు. అప్పటికి ఎన్ని అవుతాయి? 3. ఎందుకు? ఒకటో రోజు 1, రెండో రోజు 2, మూడో రోజు 3. మిగతాటప్పుడు ఎప్పుడు పెట్టలా. మళ్ళీ 24వ రోజు పెట్టింది. పెట్టలేదు అసలు, మీరు మెన్షన్ చేయలేదు కదా. సో అప్పటికి ఎన్ని అయినట్టు? 3 అయినట్ట? 6 కాదా? 3. మరి రెండో రోజు పెట్టిన 2 ఏమయ్యాయి? అవును. పాపకు బల్బు వెలగలేదు. ఓకే సరే, నేను ఆప్షన్స్ ఇస్తాను. ఎంతమంది ఆప్షన్స్ ఓకే అనుకుంటున్నారు చేతులు ఎత్తారు. ఓకే, ఇంకా ఆప్షన్లు ఇవ్వలేదురా. ఓకే 6, 1. నెమలు ఎక్కడైనా గుడ్లు పెడుతుందా? సార్ అది చేతులు ఎత్తారు. వెరీ గుడ్. ఆవిడైతే పాపం లెక్కేసింది 24వ తారీఖుని. నెమలి గుడ్లు పెట్టడం మానేసింది, ఈ మధ్యన పెట్టట్లేదు. వెరీ గుడ్. మీరు గూగుల్ సెర్చ్ లో ఎక్కువగా ఏం సెర్చ్ చేస్తారు? గూగుల్ సెర్చ్ లో గర్ల్ ఫ్రెండ్ ని అండ్ వైఫ్ ని ఎలా వదిలించుకోవాలి, వాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలి సెర్చ్ చేస్తాను. నో రిజల్ట్స్ ఫౌండ్ అని వచ్చిందా? అవును, వస్తుంది. అలాగే వస్తుంది. మా ఆవిడకు విడాకులు ఎలా ఇవ్వాలో గూగుల్లో సెర్చ్ చేస్తారు. ఇద్దాం అనుకుంటారు మీ ఆవిడకి? బోర్ కొట్టింది సార్. ఏం చదువుతున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్. పెళ్లి అయిపోయిందా? ఇంటర్ సెకండ్ ఇయర్ లో నువ్వు పెళ్లి గురించి ఆలోచించడే బాగా తేడా. ఆ పెళ్లి తర్వాత ఆవిడ వదిలించుకోవడం ఎలా అని ఆలోచించడం ఇంకా తేడా. మైక్ పక్కన అబ్బాయికి ఇచ్చామా? ఓకే, ఇంత అద్భుతమైన ఆన్సర్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మీకు సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ఆ సన్మానం ఎలా ఉంటుందంటే, మీరు అక్కడి నుంచి పిల్లి మొగ్గలు వేసుకుంటూ వచ్చి చేతులు పెట్టకుండా నోటితో ఆ రోజా పువ్వు తీసుకుని మళ్ళీ పిల్లి మొగ్గలు వేసుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు. ఓకే, లెట్స్ గో. 3, 2, 1. అయ్యో చెప్పడం మర్చిపోయా, ఆ పువ్వు మళ్ళీ ప్లేట్ లో ఇప్పుడు చెప్పు, ఇది ఈజీయా పెళ్లి చేసుకోవడం ఈజీయా? ఇది థ్యాంక్ యూ. ఇంటర్ సెకండ్ ఇయర్ కే ఆయన జీవిత సత్యాన్ని తెలుసుకున్నాడు. వెరీ గుడ్. మనకి టైం పట్టేలా. ఏ గుడిలో ఏ ప్రసాదం దొరుకుతుందని సెర్చ్ చేస్తాను. అమ్మాయి కూడా పేపర్ మీద రాసి పెట్టుకోవాలి భయ్యా. ఇలా తీసి చూసుకోవడం. ఓహో, పంజాగుట్టలోనా సాయిబాబా టెంపుల్, చూసుకోవాలి. ప్రదీప్ కి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? అసలు ప్రదీప్ సింగిలా కదా? ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటాడని ఇవన్నీ గూగుల్లో వెతుకుతారు. రాసిన అసలు వాడెంత ఖాళీగా ఉన్నాడు. హలో ప్రదీప్. హలో 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 చెప్పండి, మేము మీకు ఏ విధంగా సహాయపడగలమా? ఆన్సర్ కోసం అయితే 2 నొక్కండి. నేనైతే బీర్ కొట్టేసి పేరెంట్స్ కి దొరకకుండా ఉండడం ఎలాగా అని చెప్పేసి సర్చ్ చేస్తా. ఆంటీ అంకుల్ విన్నారు కదా ఆవిడ ఏం చెప్తోందో. ఇంటికి వెళ్ళాక వాళ్ళు నీతో తీవ్రంగా చర్చిస్తారమ్మా. తప్పకుండా నువ్వు గూగుల్ వాడక్కర్లే, వాళ్ళే చెప్తారు. సన్నీ లియోన్ ఇంటి అడ్రస్ కోసం సెర్చ్ చేస్తాను. వెళ్ళి రాఖీ కట్టించుకుంది వారు. కూర్చో. బీర్ తాగితే వస్తే లాభాలేంటి? ఆనందం చూడ ముఖం మీద ఎట్లా వెలుగు.
అమ్మాయిలు మేకప్ లేకుంటే ఎలా ఉంటారని గూగుల్ లో సెర్చ్ చేసి చూసిన. మామూలుగా రోడ్ మీద పోతుంటే కింటల్ మేకప్ చూడన్న, ఒక్కసారి అన్న లేకుంటే ఎట్లుంటారని చూసిన. ఏం చేసుకుంటారు? తర్వాత తెలిసిందా నా మేకప్ లేకుంటే చూస్తే 2 రోజులు కోమా. వాళ్ళ మేకప్ వాళ్ళ ఇష్టం అబ్బా. అంటే మన కోసమే అన్న వాళ్ళు వేసుకునేది. ఎగ్జామ్స్ కనిపెట్టింది ఎవరా అని. నేను ఆయనకు ఒక విగ్రహం కట్టిద్దాం అనుకుంటున్నాను ఇలా అని నుంచున్న విగ్రహం ఆయనకి. నేను కూడా ఎత్తికానమ్మా, దొరకలేదు ఆయన. జాంఫాఫ్లీ హెన్రిక్ ఒస్కాట్ అని ఆయనకి ఎగ్జామ్ రాసిండాడు, అందుకే పెట్టాడు ఆయన. హౌ టు మెయింటైన్ 4 గర్ల్ ఫ్రెండ్స్ అట్ ఎ టైం. కంటికి ఒకరిని సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన, 4 కళ్ళు కదా, 4 ఎత్తిగానే చదువుతున్న వాళ్ళు కాదు, రాయడం వల్ల వచ్చింది. రాయడం వల్ల వచ్చింది. నేను రైటర్. ఏ సార్ 4 పడాలంటే ఒక మంచి కవిత ఒకదాలి, వదలండి. చూసిన మనసే ఎదుటే నిలిచే, మనసును మనసే మదిలో మెరిసే. అబ్బా వావా వావా. సార్ ఇప్పుడు తెలుగులో ఏమని చెప్పండి. అన్న ప్రదీప్, యాంకరింగ్ లో నువ్వు తోపు, అందుకే వచ్చిన ఎక్స్ప్రెస్ రాజా, కసి తీరే వరకు చేస్తాం మజా. ఓకే. మరి ఆయన మా ఇంట్లో పైసలు ఎడబెట్టిందని చెప్పి సెర్చ్ చేస్తాను గూగుల్లో. ఆయన దాచిపెట్టేగా గూగుల్లో సేవ్ చేస్తారు ఆయన. కాదన్నా, ఎంత లింకినా దొరుకుతాయి, అట్లీస్ట్ గూగుల్లో సెర్చ్ చేసినా దొరుకుతాయేమని. అందులో ఎతికితే ఎవరింట్లోనే దొరుకుతాయి. కానీ మన ఏ సొమ్ము తింటేనే కదా మనకు మంచిగా ఉంటుంది. వెరీ గుడ్, సూపర్.